హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము బ్లౌజ్ కటింగ్లో ఫ్రంట్ పార్ట్ హెవీ చెస్ట్ ఉన్న సిస్టర్స్కి మనం ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు చక్కగా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేసి చూపిస్తాను. మళ్ళీ రేపు వచ్చేసి అసలు చెస్ట్ లేని సిస్టర్స్కి ఎలా మనం కట్ చేసుకోవాలి అంటే చాలా తక్కువగా ఉన్న సిస్టర్స్కి కూడా ఎలా చేసుకోవాలి, ఈ కటింగ్కి డిఫరెన్స్ ఏంటి, ఎక్కడెక్కడ మనం మార్చుకోవాలి, ఎక్కడెక్కడ మనం దీన్ని అటు ఇటు చేసి మనం ఇంచులు కొంచెం మార్చుకుంటూ ఎలా కటింగ్ చేసుకోవాలి అనే దాని గురించి చక్కగా వివరిస్తాను చూడండి. ఓకేనా? అయితే నేను డీస్ తీసుకున్నాను, ప్లస్ స్కేల్ కూడా తీసుకున్నాను, కత్తెర తీసుకుని ఆది బ్లౌజ్ కూడా తీసుకున్నాను. ఈ ఆది బ్లౌజ్ వచ్చేసి ఇది ఎలా అయితే ఉందో అలాగే వేద్దాం. చాలా వెనకటి కాలం బ్లౌజ్ అండి ఇది. ఈమెకేంటి అంటే చాలా హైట్ తక్కువగా ఉంటారు. ఇది మొత్తం కూడా వచ్చేసి 12 కూడా ఉందో లేదో నేను కూడా అందాజ చెప్తున్నాను మీకు. ఇప్పుడు కొలిచి చూపిస్తాను. 12 ఉంటే 12 చూడండి, 12 ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. చాలా తక్కువగా తొడుగుతారు చూడండి, కరెక్ట్గా 12 ఉంది. ఈ 12 ఇంచులు అనేది ఇప్పుడు కాదండి, కొన్ని సంవత్సరాల కింద తొడిగేవాళ్ళు. ఇప్పుడు 13 ఇంచులు ఎబోనే తొడుగుతున్నారు. కానీ ఈమెకి ఇలాగే అలవాటంట. కాకపోతే చెస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉందన్నమాట ముందు భాగం. ఇక ఇలాగే పెట్టండి అనగానే నేను సరేలే అని చెప్పేశాను. నేను ఇలాగే పెట్టేస్తున్నాను చూడండి. ఇక ఇలా దీన్ని ఇలా పెట్టేసి మనం ఏం చేయాలంటే ఒత్తాలి కొంచెం ఇలా. ఓకేనా? ఇలా ఒత్తేసి దీన్ని కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసి తర్వాతకు వచ్చేసి ఇది ఇలా గుంజి పట్టి మనం ఇక్కడ చెస్ట్ భాగం కూడా ఉంది కదా, బాగానే మళ్ళీ ఇబ్బంది పడకుండా మనం చూసుకోవాలి. తర్వాతకి మనం జాయింట్లు చేసేటప్పుడు తేడా అనేది రావద్దు. ఓకేనా? ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇలా తర్వాతకి ఇలా తర్వాతకి ఇలా తర్వాతకి ఇలా. ఇది అసలు అనమాట ఈ బ్లౌజ్ది అసలుది. అంటే చాలా తక్కువ సైజు. ఇది వచ్చేసి 27 సైజే నడుము సైజు. 8 ఏళ్ళ 14, 14 ఏళ్ళు 28, 28 30 సైజు అనమాట నడుము. అయితే ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తున్నాము, యాడ్ ఒక 2 ఇంచెస్ యాడ్ ఇక్కడ ఒక 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇది మనం డాట్ కోసం అనమాట వేసుకునేది. ఇది డాట్. ఓకేనా? ఇది డాట్ కోసం వేసుకోవాలి. ఈ డాట్ ఏంటంటే ఇక్కడ వేస్తాము. ఇదే ఆకారంలో మనకి డాట్ ఏంటి అంటే ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా వస్తుంది. ఇది వచ్చేసి ఖర్చు. ఈ 2 ఇంచెస్ ఏంటి మనం పెట్టేది ఖర్చు. అయితే కొంచెం నేను కప్పు పెంచాలా అంటే వద్దన్నారు. ఇక ఇలాగే పెట్టేస్తున్నాను నేను. దీన్ని మనం ఏం చేయాలంటే చక్కగా ఇంకా రౌండ్ అనేది ఇలా వేసుకొని ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఆమ్హోల్ స్కేల్ ఉంటే ఆమ్హోల్ స్కేల్ పెట్టేసి మీరు ఇలా వేసుకోండి. ఓకేనా? చూడండి, డ్రాయింగ్ అనేది చూస్తూనే మనం వేసేసాము. ఎందుకంటే ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ నేర్చుకోవాలి కాబట్టి నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది మీకు త్వరగా వేసేసాను అనమాట. బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది. కానీ నార్మల్ బ్లౌజ్ లాగా మనం చేయొద్దు. చెస్ట్ ఎక్కువ ఉన్న సిస్టర్స్కి నార్మల్ బ్లౌజ్ లాగా చేసి సెట్ కాదనమాట. ఇలా మనం వాష్ చేసి ఐరన్ చేసుకుంటే బ్లౌజులు చాలా బాగుంటాయండి. కటింగ్ చేస్తున్నా కూడా చేయబుద్ధి అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? చూడండి, చాలా పొట్టిగా ఉంది బ్లౌజ్ వచ్చేసి. నేను వచ్చేసి 13 ఇంచులు పెట్టాను చూడండి. అంటే 1 ఇంచ్ ఇంకా ఆడికి కొద్దిగా అటు ఇటుగా పెంచేసాను అనమాట. ఇలా. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంత ఇది అంటే ఇది చాలా జాగ్రత్తగా చూడాలండి మీరు. ఎంత జాగ్రత్తగా చూస్తే అంత మంచిది మనకు. ఓకేనా? ఇప్పుడు మీరు స్ట్రైట్గా అయినా ఇప్పుడు ఇది వచ్చే స్ట్రైట్ కటింగ్ అయినా పెంచాల్సిందే, క్రాస్ కటింగ్ అయినా పెంచాల్సిందే. ముందు భాగం ఇది ఇలాగే పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ డ్రాయింగ్ ఎలా అయితే ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవాలన్నమాట. మనం డ్రాయింగ్ అంటే కొంచెం ముందు నెక్కు తగ్గించుకోవాలి. ఈ డ్రాయింగ్ ఎలా ఉందో అలాగే వేసేసుకోవాలి. కొంచెం కూడా మార్పు చేర్పు ఏం లేదు. ఇక ఇలా వేసుకున్న తర్వాత ఈ చంక భాగాన్ని కూడా ఇలాగే వేసేసుకున్నాం. ఓకేనా? ఇలా వేసేసాం. ఇవి గుర్తులు పెట్టేసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి. ఓకేనా? ఇలా గుర్తులు పెట్టేసి చక్కగా మనం ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి దీనంతా తీసాను నేను. ఓకేనా? మీకు ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉందో అంత తీసాను. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని తీసేసి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేయాలి. కానీ దానికంటే ముందు మనం ఏం చేయాలి, ఇక్కడ 1 ఇంచ్ పెంచాలి. ఓకేనా? ఇక్కడ 1 ఇంచ్ పెంచిన తర్వాత ఇటువైపు కూడా ఇక్కడ నుంచి కలిపేసి మనం ఎక్కడికైతే మనం షేప్ బెల్ట్ పెడతామో అక్కడికి 1 ఇంచ్ పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇది కటింగ్ చేస్తాను చూడండి. నేను కటింగ్ చేసేసి తర్వాతకి నేను మీకు వివరిస్తాను. ఇలా ఇది ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసేయండి. ఓకేనా? కొంచెం ఎక్కువగానే పెట్టి కట్ చేయండి ఇలా.
డైలీ ఈ వీడియో కింద మీరు డైలీ ఎన్ని కుడతారు, ఎన్ని కట్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక్కొక్కళ్ళకి ఎన్ని బ్లౌజులు కుడతారు, ఎన్ని మీకు రోజు కట్ చేస్తారు, ఆడుతూ పాడుతూ చేస్తారా పని, రిస్క్గా చేస్తారా, టెన్షన్గా చేస్తారా, భయంగా చేస్తారా, అసలు ఈ పని చేయాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా, దీనివల్ల మనకి మీకు నేను ఇప్పుడు చూపించే ప్రతి వీడియో మీకు ఉపయోగపడుతుందా లేదా ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయాలి. ఎందుకంటే ప్రతి వీడియో కూడా చాలా ముఖ్యమైనదనమాట. ఇవేంటి అంటే కొన్ని వేల డబ్బులు పోసినా కూడా క్లారిటీగా చెప్పేవాళ్ళు ఉండరు. ఈ విషయం నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను మీకు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు ముందు ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి ఈ పార్ట్ కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా చేయాలి అంటే వాళ్ళు చెప్పరు. ఎందుకంటే నాకు పని ఉంది రేపు రండి అంటారు. మళ్ళీ మీరు రేపు అదే టయానికి అడిగినా కూడా వాళ్ళు చెప్పరు. ఇంకొక 500 ఇస్తా చెప్పండి అన్నా కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి చిన్న యుగో అనేది ఉంటుంది ఎదుట టైలర్ మీద, నేను చెప్పడం వల్ల వీళ్ళు ఎక్కడ బాగుపడిపోతారు అని. అంటే ప్రతి మనిషి బిజినెస్లో ప్రతి మనిషి ఆలోచన సహజం అండి. దీన్ని నేను తప్పుగా అనేది అనట్లేదు. కొంచెం ఈర్ష్యతో, కుళ్ళుతో, అభిమానంతో, ప్రేమతో బతకడం అది కామన్ ప్రతి మనిషి. దాంట్లో ఈ టైలర్స్కి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా లేడీస్లలో ఇంకొంచెం జెలసీ అనేది ఉంటుంది. పక్క ఏమటి ఎక్కడ నాకు ఎదురుగా పోటీ పడతారో, ఎక్కడ నాకు ఎదురుగా కుడతారో, ఎక్కడ నాకు గిరాకు దూరం అయిపోతుందో అని. అది ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి తయారవుతారండి. ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి ఎలా అయితే ఉంటుందో అలాగే స్టిచ్చింగ్లో కూడా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి తయారవుతారు. మనం పక్కనే కాదు. ఇప్పుడు నేనుండే బజార్లోనే లైన్గా ఒక 10 షాపులు ఉంటాయి. నా షాపు చివరికి అనమాట. అన్ని షాపులు దాటుకొని కూడా నా దగ్గరికి వస్తారు. నేను ఎప్పుడు కూడా వాళ్ళ షాపులు ఉన్నాయని నేను భయపడలేదు, టెన్షన్ పడలేదు. ఎందుకంటే మన దగ్గర పని ఉంది, ఓపిక ఉంది, కస్టమర్ని రిసీవ్ చేసుకునేంత సామర్థ్యం ఉంది, పని కూడా ఉంది. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. అందువల్ల నేను అలా చేస్తాను. ఇప్పుడు పని విషయంలో కూడా నేను ఏదన్నా మీకు చూపిస్తున్నాను అంటే అది ఏంటి అంటే ఇది వేరే వాళ్ళైతే చూపించరు. అన్నయ్య చాలా కష్టపడి మాకు చూపిస్తున్నాడు, మేము ఖచ్చితంగా చూడాలి, నేర్చుకోవాలి అనే ఆలోచన మీకు ఉండాలి. ఉంటేనే ఆ పని అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన కామెంట్తో పాటు మీరు కామెంట్లు చేయండి నేను చెప్పిన వాటన్నిటికీ. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ప్రతిది కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చూసే సిస్టర్స్ ఏం చేయండి అంటే మన ఛానల్ ఒకళ్ళకి పరిచయం చేయండి. ఓకేనా? పరిచయం చేయండి. ఇంకోటి ఏంటి అంటే మీరు మీ యొక్క స్టేటస్లో పెట్టండి మన ఛానల్ని, మన వీడియోని మీ స్టేటస్లో పెట్టుకుంటే మీ దగ్గర చుట్టుపక్కల ఎవరన్నా చూడాలి, మన బ్లౌజులు మనం కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా మన ఛానల్ అనేది పరిచయం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసాము. ఇప్పుడు ఎంత ఇది బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ అంత ఉంది. ఇంకా ఎక్కువగానే పెట్టుకున్నాం. ఎక్కడ మనం కింది భాగంలో ఎక్కువ పెట్టాం, పైన కూడా పెంచాం కాబట్టి మనం ఈ డాట్ ఎంత అయితే వేస్తామో అంతే ఉంచుకోవాలన్నమాట. పైన కొంచెం క్రాస్గానే ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మీకు ఇప్పుడు చూడండి, ఇది చంక కింద భాగాన్ని ఇలా పెట్టుకోవాలి. పెట్టేసి మీరు 4 డాట్స్ వేసేటట్టు, ఇదైతే ఇక్కడికి ఉంది, 4th డాట్ వేసేటట్టు అయితేనే ఇక్కడికి పెట్టండి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్లౌజ్ ఆమెకు చాలా టైట్ ఉంది, గింతంతే పెట్టారనమాట ఫ్రంట్ పార్ట్. అందుకని మీకు నేను చూపిస్తున్నాను. ఓకేనా? ఇది ఇలా చూసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఇక్కడికి పెట్టాలి. పెట్టేసిన తర్వాత ఇది ఇలా అని ఇది ఇక్కడికి పెట్టేసుకోవాలి. ఇక్కడికి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా పైన ఖర్చు వదలాలి. మళ్ళీ పైన ఖర్చు వదిలేసి దీన్ని వదులుకోవాలి. చూడండి, ఇక్కడికి పెట్టాలన్నమాట. మనం బ్లౌజ్ అనేది ఇక్కడికి రావాలి. అంటే మనం ఏం చేయాలి, దీన్ని ఇలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసి తర్వాతకి ఇలా స్ట్రైట్గా కొద్ది దూరం పోయిన తర్వాత దీన్ని ఇలా మనం తీసేస్తే ఇప్పుడు గుంట అనేది ఇక్కడ దిగింది. మీకు ఇటువైపు షేప్ బెల్ట్ వస్తుంది, ఇటువైపు షేప్ బెల్ట్. మనం షేప్ బెల్ట్ మందం ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ తీసేసాం. చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ తీసేసాం. ఈ 2, 3కి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని మీరు షేప్ బెల్ట్ చేసుకుంటే షేప్ వేసిన తర్వాత వచ్చే బొంగే మనకి ముందు లూజ్ అనమాట. ఇంకోటి ఏంటి, ఇక్కడ కూడా పెంచాము, మళ్ళీ ఇక్కడ కూడా పెంచాము. డాట్ అనేది ఎంత లావు కావాలంటే అంత లావు వేసుకోవచ్చు మనం. ఓకేనా? ఇలా మనం దీన్ని ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందాం. చూడండి, ఈ రౌండ్ అనేది చాలా ముఖ్యమండి. ఇలా చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ముందు రౌండ్ని కూడా మనం ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మీకు కటింగ్లోనే తేడా అనిపిస్తూనే ఉంది. చూడండి, ఇప్పుడు ముందు పార్ట్ పెద్దగానే ఉంది మనకి, బ్యాక్ పార్ట్ కన్నా కూడా ముందు పార్ట్ చాలా పెద్దగా ఉంది. ఓకేనా? ఇలా ఇంకోటి ఏంటి అంటే మనకి భుజాలు జారకుండా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్కి ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు ఉందో మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలి. మనం 11 ఉంది. 11 అంటే పైన ఖర్చు కింద ఖర్చు కూడా వదిలేస్తే మనకి ఇక్కడికి వచ్చేసింది అనమాట 11.
అంటే ఇప్పుడు నేను ఎంత పెంచాను మీకు ఇక్కడ దాకా, అంటే దగ్గర దగ్గర ఇది ఖర్చు అనుకోండి, ఇక్కడ 1 ఇంచ్ దాకా పెంచాను. ఈ 1 ఇంచ్ వల్ల మనకి ఏమవుతుందంటే ముందు ఫ్రీ అయిపోతుంది వాళ్ళకి, ఓకేనా? అలా మీకు తేడా కనపడాలనే చెప్తున్నాను. ఇక్కడ కూడా మనకి తక్కువగా ఉంది, ఈ చంకలో కూడా మనకి ముడతలు అనేవి రావు. ఇలా మనం ఏం చేయాలంటే ఇలా మంచిగా తీసుకోవాలి, షేప్ అనేది చాలా నీట్గా తీయాలి. ముందు నెక్ కూడా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఇక చాలామంది నెక్ కూడా రౌండ్గా రాదు, నాకు మంచిగా ఉండదు అని అంటూ ఉంటారు. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ తీసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి దీన్ని ఇలా పెట్టేసి, ఇప్పుడు ముందు ఉక్స్ ఉంది కదా, ఈ ఉక్స్ కాడ నుంచి దీన్ని ఇలా కొలవండి. అంటే 6 ఇంచులు ఉంది, ఈ 6 ఇంచులు మనకు ఉందా లేదా అని చూసుకోవాలి. చూడండి ఇలా 6 ఇంచులు అంటే ఖర్చు మనం ఇలా పెట్టేసి 6 ఇంచులు అంటే కొద్దిగా తీయాలి మనం, బ్యాక్ ఫ్రంట్ అనేది కొంచెం తీసేసుకోవాలి, ఓకేనా? చూడండి ఇలా ఎక్కువ తీయద్దు ఇక అనే అర్థం. అలా కొలుచుకొని తీసుకుంటే మనకి ఇక్కడ టైట్ పట్టదు, లూజ్ కూడా పట్టదు. మనిషికి కూడా మీరు కొలతలు తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే ముందుక్సు కాడ నుంచి చంక దాకా ఇలా కొలుచుకోండి. ఇలా కొలుచుకుంటే 6 ఉంది, ఓహో అంటే 6 మనం పెట్టుకోవచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది. తర్వాతకి ఈ చంక భాగాన్ని కూడా ఇలా కొలుచుకోండి, ఇలా లేపిన తర్వాత పై చెస్ట్కి మనకి ఎక్కడైతే ఉందో, అంటే ముందు భాగం చెస్ట్ కొన ఉంటుంది చూడండి సిస్టర్స్కి, అక్కడ దాకా కొలవండి. 9 ఉందా లేకపోతే 9.5 ఉందా. తర్వాత దాని కిందిది కూడా కొలవండి. ఇలా ఆ కొన కాడ నుంచి కిందికి కొలిస్తే మనం డాట్ ఎంత వేసుకోవాలనేది అప్పుడే క్లారిటీ అవుతుంది అనమాట వాళ్ళకి. ఎందుకంటే కొంతమందికి మనం కుడితే ఏమవుతుందంటే ముందు భాగం కిందికి జారినట్టుగా లేకపోతే పైకి ఎత్తుకున్నట్టుగా ఉంటుంది. అదే మనం కరెక్ట్ కొలతలు తీసుకొని కట్ చేసామనుకోండి, ఇక ఆ తేడా అనేది రాదు, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి, ఇంకా చూడండి ఇలా పెట్టేసి దీన్ని ఇలా గీసిన తర్వాత ఇక్కడ మనం కాట్ అనేది పెట్టేసి, ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత చెస్ట్ అనేది వస్తుందో చూడండి మీరే. ఇలా పెట్టుకుంటే మనకి చాలా చక్కగా మనకి డాట్ అనేది వస్తుంది. తర్వాత డాట్ వచ్చేసి ఇక్కడికి వేసుకోవచ్చు మనం. ఇక చూడండి ఇక్కడికి చూడండి, ఇది వచ్చేసి ఇక్కడికి, ఇంకా 4th డాట్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు మీరు ఇలా. ఇప్పుడు ఇదేంటంటే మనకి చక్కగా మనకి చూడడానికి కూడా ఎంత లుక్ ఉందో చూడండి. ఈ డ్రాయింగ్ వేసినా కూడా ఎంత మనకి లుక్ అనిపిస్తుందో చూడండి. డాట్స్ కూడా సమానంగా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మనకి నీట్గా వచ్చేసింది అనమాట, ఎక్కడికక్కడికి మనకి నీట్గా వచ్చేసింది. చూశారు కదా ఎంత నీట్గా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు మనకి భుజాలు జారకుండా మనం చేసుకోవాలి. భుజాలు జారకుండా అంటే కొంచెం ఇక్కడ తీసేసుకోవాలి, తర్వాతకి ఇక్కడ కొంచెం తీయాలి. సాగుడు గుడ్డ ఇది సాగుతుంది కాబట్టి మనం కొద్దిగా తీసేసుకొని ఈ కాట్లని ఖాయం చేసుకోవాలి. ఇలా ఇక్కడ 2 ఇంచెస్కి, ఇక్కడ 2 ఇంచెస్కి, ఇక్కడ 2 ఇంచెస్కి, ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం చూసుకోవాలి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూడండి. డాట్స్ వేస్తే ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో ఈ డాట్స్ కూడా వేసి మీకు చూపిస్తాను, వీలైతే నేను ఎలా వేస్తానో చూడండి మీరు, ఓకేనా? ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా ఈ బ్లౌజ్ అనేది మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా పెంచుకోవాలో. బ్యాక్ పార్ట్తో అసలు సంబంధమే ఉండదండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి అసలు సంబంధం ఉండదు. కాకపోతే ఫిట్టింగ్ చూసుకోవాలి బ్యాక్ పార్ట్, అంతే. చూడండి ఇదే ఎక్కువ ఉంది మనకి, బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ ఇటువైపు ప్లస్ కిందికి కూడా ఇక్కడ దాకా ఉంది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ వేసేటప్పుడు మనం దీనికి మనం ఇది వచ్చేసి ఇలా కుట్టుకుంటాం చూడండి. అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఈ డాట్గా ఇలా వేస్తాం కదా మనం. ఇలా వేసినప్పుడు మనకి ఏమవుతుందంటే డాట్ ఇది చూడండి సమానంగా అయిపోయింది చూడండి, ఇది కూడా సమానంగా అయిపోయింది. తర్వాతకి ఈ డాట్ వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి చూడండి ఇది సమానంగా అయిపోతుంది. ఇలా చూడండి ఇది సమానం అయిపోయింది. ఈ రెండు మనకి ఏమవుతుందంటే బొంగ అనేది వచ్చేస్తుంది ముందు. ఇప్పుడు ఈ రెండు దగ్గరకు వచ్చే ముందు ఉండేదంతా మనకి మనం అనుకున్న లూజ్ వచ్చేస్తుంది. అలా మనం చేసుకోవాలి, ఓకేనా? ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మంచి ఐడియాస్ కోసం మా ఛానల్ని మీరు చూస్తూ ఉండండి. చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు. అన్నయ్య మీరు చెప్పింది నాకు బాగా అర్థమవుతుంది అని అంటున్నారు. అది నా టాలెంట్ కాదండి, మీరు వీడియో చూసి కూడా నేర్చుకుంటున్నారంటే అది మీ గొప్పతనమే. నేను ఎప్పుడు కూడా నేను చెప్పడం వల్ల మీకు వస్తుందని నేను ఎప్పుడు అనుకోను. నేను ప్రయత్నిస్తాను మీకు చెప్పడానికి, కానీ దాన్ని అర్థం చేసుకొని మీరు నాకు వచ్చింది అంటున్నారు చూడండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన దగ్గర 26 నుంచి 40 దాకా, అంటే ఇది 28 అండి, 26 స్టాక్ అయిపోయింది. రోజు మేము దగ్గర 50-60 పార్సిల్ చేస్తాము. కటింగ్ సేమ్ యాజిటీస్కి ఇలాగే ఉంటుంది, కానీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు స్పెషల్ కటింగ్ తీసుకోవాలి. 500 తీసుకుంటాము. 500 కూడా దేనికంటే ఇది ప్లాస్టిక్ పేపర్ అన్నమాట. అందరిలాగా అట్ట ముక్కనో లేకపోతే చిన్న కాగితం ముక్కనో ఇవ్వమండి. అది పార్సిల్ మీ దగ్గరకు వచ్చేసరికి అటు ఇటు కావచ్చు, మనం చెప్పలేం. ఇదైతే మీరు తడిపినా ఎటు వేసినా కూడా ఏం చేసినా కూడా ఇది సెట్ అవుతుంది. ఇదేంటంటే హెవీ చెస్ట్ కాకుండా నార్మల్ చెస్ట్ కాకుండా మ్యాక్సిమం మీడియం చెస్ట్ వాళ్ళకి ఈ మా దగ్గర ఉన్న కొలతలు సెట్ అవుతాయి. ఇది వచ్చేసి 300, కానీ స్పెషల్ కటింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 500 పెట్టి చేసుకోవాలి. దానికి మనకు కావాల్సింది ఏంటి అంటే మన
భాష టైలర్ ఛానల్లోకి వెళ్ళి మీరు పేపర్ కటింగ్ వీడియో అని పెట్టి కొట్టండి. కటింగ్ పేపర్స్ అని కొట్టగానే మీకు ఒక వీడియో అంటే 4-5 వీడియోలు వస్తాయి. దాంట్లో మీకు నచ్చింది చూడండి. దాంట్లో ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి, ఎవరికి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది ఉంటుంది. అలాగే మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అనేది కూడా ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మన దగ్గర అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్, హై నెక్కులు, లో నెక్కులు, వీ నెక్కులు, యూ నెక్కులు, ఈ నెక్కులు, రౌండ్ నెక్కులు, ప్రతిదీ కూడా అన్ని నెక్కులు డిజైన్స్ మొత్తం కూడా మన దగ్గర అవైలబుల్. బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ఓపెన్, ఫ్రెండ్స్ కట్టు, కటోరీ, సభ్యశాసి, నార్మల్ ప్రిన్స్ కట్, బోట్ నెక్ ప్రిన్స్ కట్, బోట్ నెక్, 1 డాట్ అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. 3 డాట్స్ బ్లౌజులు కూడా ఉన్నాయి. అన్నీ కూడా నడుము సైజ్ ప్రకారం. నడుము అంటే ఎక్కడ మీరు ఈ ఉక్సు పట్టి కాడ నుంచి కాజా పట్టి వరకు ఎంతైతే ఉందో అంతే కొలవండి, అంతే కొలిసి అంతే పెట్టండి. వేరే అంటే అవసరం లేదు మనకు. చూడండి ఇప్పుడు 30 ఉంది, ఈ 30 ఇవ్వండి మాకు. ఈ ఖర్చులు ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ యాడ్ చేస్తాం. మీకు యాడ్ చేసి ఈ డాట్స్ కూడా యాడ్ చేసి మేము కాట్లు పెట్టేసి వెనక డాట్ కార్డ్స్, బ్యాక్ ఫ్రంట్ తీస్తాము, హ్యాండ్కి తీస్తాము, అన్నీ తీస్తాము. ఇక అన్ని సైజులు ఉన్నాయి, అన్నీ కూడా అవైలబుల్. ఒక్కొక్కళ్ళు 10-20 తీసుకుంటున్నారండి. మీరు టెస్ట్ కోసం కనీసం ఒక 2 తీసుకోండి. 2 తీసుకున్న తర్వాత మీకు బాగా అనిపిస్తే మిగతాయి బుక్ చేసుకోండి. ఓకేనా? ఎక్కడికైనా మన కొరియర్ అవైలబుల్ ఉంది. కానీ డిటీడీసీ కొరియర్ అయితే చాలా తొందరగా వస్తుంది, మనకి ఇబ్బంది ఉండదు. డిటీడీసీ కొరియర్ ఉందో లేదో తెలుసుకొని దానికి మీరు బుక్ చేసుకోండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.